ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్ 1983 జూన్ 25 భారత క్రికెట్ చరిత్రను సమూలంగా మార్చేసిన రోజు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే గోల్డెన్ డేగా చెప్పొచ్చు. సరిగ్గా ఇదే రోజున 43 ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ నేతృత్వంలోని కపిల్స్ డెవిల్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ విశ్వ విజేతగా నిలిచింది. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ సామ్రాజ్యాన్ని కూల్చి భారత్ తొలిసారి ప్రపంచ కప్పును ముద్దాడింది. 1983 ప్రపంచ కప్పుకు ముందు భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉండేది. అంతకుముందు 1975, 1979లో 2 ప్రపంచ కప్పుల్లో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఈస్ట్ ఆఫ్రికాపై గెలిచింది. టోర్నమెంటులో భారత్ కేవలం గ్రూప్ స్టేజ్ వరకే పరిమితం అవుతుందని బుకీలు భావించారు. భారత ఆటగాళ్లు కూడా ఈ టోర్నీని ఒక హాలిడే ట్రిప్ లాగే భావించారంటే అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ టోర్నీలో బోనీతోనే టీమిండియా ప్రకంపన సృష్టించింది. లీగ్ దశలోనే అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి వరకు అజేయంగా ఉన్న క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని బలమైన వెస్టిండీస్ ను తొలి మ్యాచ్ లోనే ఓడించి భారత్ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఈ విజయం జట్టులో మనం కూడా గెలవగలం అనే నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరుపోసింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవలసిన మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ మైదానంలోకి అడుగుపెట్టారు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోయేలాగా 138 బంతుల్లో 175 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును గెలిపించారు. దురదృష్టవశాత్తు నాటి బీబీసీ సిబ్బంది సమ్మె కారణంగా ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ టీవీలో రికార్డు కాలేదు. కానీ ఒకవేళ రికార్డు అయ్యుంటే అది ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఒక గొప్ప మ్యాచ్ గా మిగిలిపోయేది. సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడింది. ఇంగ్లాండ్ను 213 పరుగులకే కట్టడి చేసిన భారత్ మొహిందర్ అమర్నాథ్, యశ్పాల్ శర్మ రాణించడంతో సులువుగా విజయం సాధించి తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. జూన్ 25, 1983 లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ మళ్లీ బలమైన వెస్టిండీస్ ని ఎదుర్కొంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 183 పరుగులకే ఆల్అౌట్ అయింది. శ్రీకాంత్ చేసిన 38 పరుగులే అత్యధికం. 184 పరుగుల లక్ష్యం వెస్టిండీస్ లాంటి దిగ్గజ జట్టుకు చాలా చిన్నదిగా అనిపించింది. చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్లో అద్భుతం చోటు చేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించాక వివియన్ రిచర్డ్స్ ఆడుతున్న తీరు చూసి మ్యాచ్ త్వరగానే ముగిసిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ మదన్ లాల్ బౌలింగ్ లో రిచర్డ్స్ కొట్టిన బాల్ గాల్లోకి లేచింది. అందరూ 6 అనుకున్నారు. కానీ గాల్లోకి లేచిన బాల్ వెంట కపిల్ వెనక్కి వెళ్తూ పరిగెత్తాడు. ఎవరూ ఊహించని విధంగా క్యాచ్ పట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ క్షణం కపిల్ పట్టిన ఆ క్యాచ్ తో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. మొహిందర్ అమర్నాథ్, మదన్ లాల్ చెరో 3 వికెట్లతో వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పగూల్చారు. చివరకు వెస్టిండీస్ 140 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ ఫైనల్ మ్యాచ్ లో 43 రన్స్ తేడాతో గెలిచి తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో 26 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి జట్టును గెలిపించిన మొహిందర్ అమర్నాథ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 1983 ప్రపంచ కప్ విజయం భారత్ క్రికెట్ రూపురేఖల్ని మార్చేసింది. ఆ విజయం తరువాత ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతంగా మారిపోయింది. ఎంతో మంది క్రికెట్ ను ఒక గేమ్ లా కాకుండా ఫ్యాషన్ గా మార్చుకున్నారు. అప్పటి వరకు హాకీ వైపు చూసిన భారతీయులు ఈ విజయంతో క్రికెట్ ను అమితంగా ప్రేమించడం ప్రారంభించారు. నేడు భారత్ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోందంటే దానికి కారణం 1983 వరల్డ్ కప్ విజయం ప్రధాన కారణం.